ప్రస్తుతం రాజపూర్ మండలంలో ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ వాయిస్ ఎలా ఉంది, పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎవరు? భీమ్నగర్ విలేజ్. ఏం పేరు అన్న? రమేష్ నాయక్. అయితే ఇక్కడ రాజపూర్ మండలంలో ఏ పార్టీ మెజార్టీ ఉంది, అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి గెలవబోతుంది ఈ ఎంపీ ఎలక్షన్లో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలైతే కోరుకుంటున్నారన్న. అయితే యువత ఒక పక్క యువత భారీ ఎత్తున బీజేపీకి ఓటేసాము, రాబోయే రోజుల్లో దేశానికి మోడీ కూడా ఎంతో అవసరం అంటూ కూడా యువత అంటున్నారు. మీరు కాంగ్రెస్ అంటున్నారు, ఎట్లా పొందుతున్నా? ఒకటి ప్రజల్లో వాస్తవం తెలుసు, బీజేపీ అనేది ఇక్కడ లేదు. నరేంద్ర మోడీ పరిపాలన ప్రజలు చూసినారు కాబట్టి ఈసారి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజాపూర్ మండలే కాదు, ఈసారి ఖచ్చితంగా 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో ప్రజలే తీర్పు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏ పార్టీ డీకేఆర్ని గెలిస్తే బాగా, ఒక పక్క మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ, మరో ఒక పక్క వంశీచంద్రెడ్డి, ఎవరు గెలిస్తే ఈ మాబ్నార్కు అభివృద్ధి సాధిస్తుంది? టీఆర్ఎస్ పరిపాలనలో మనం చూసినాం వాళ్ళు ఎలా పరిపాలించినారో. వాళ్ళకు 2 సార్లు అవకాశం ఇచ్చిండు తెలంగాణ ప్రజలు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 100%. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి వంశీచందర్ రెడ్డిని ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారు. కానీ వంశీచందర్ రెడ్డి ప్రజల్లో కొద్దిగా విస్తృతంగా ఎవరికి తెలియదు. అదే డీకేఆర్ని అయితే మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ప్రజలకు తెలుసు. వంశీచందర్ రెడ్డి తెలియని ముఖం ఎట్లా ఓటేస్తారు అనుకుంటున్నాను? వంశీచందర్ రెడ్డి నిన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ఎక్కడ కల్వకుర్తి, ఆయన ఎమ్మెల్యే టికెట్కే త్యాగం చేసినారు. ఆయనను గుర్తించి మన కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దగ్గర ఉండి ఆయనకు టికెట్ ఇప్పించారు. ఎందుకు? ఆయన మంచి వ్యక్తి కాబట్టి, నిజాయితీ పౌరుడు కాబట్టి. ఖచ్చితంగా ఈ ఏమంటారు డీకేఆర్ అనేది జస్ట్ కార్యకర్తలను డబ్బులు ఇచ్చి ఏదో ప్రచారం ఉంటున్నారు, కానీ ఖచ్చితంగా వంశీచందర్ రెడ్డిని గెలిపించుకుంటారు వాస్తవం. అయితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంపీగా వంశీచందర్ రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి సాధిస్తారట? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖచ్చితంగా అభివృద్ధి, తెలంగాణ ప్రజల్లో అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా వంశీచందర్ రెడ్డి కూడా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మంచి నాయకుడు, ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం.